హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షిన్ డైరీ బుక్. ఈరోజు రక్షమ్మ 4th ఎపిసోడ్ చెప్తున్నాను. ఈ ఎపిసోడ్లో రక్ష ఊరంతా జల్లెడ పట్టి చూస్తుంది, కానీ రంగ ఎక్కడ కనిపించాడు. అక్కడ ఊర్లో ఎవరినైనా రంగ గురించి కనుక్కుందాం అనుకుంటుంది, కానీ వెంటనే ఆగిపోతుంది. ఎందుకంటే అది విలేజ్. ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి గురించి ఆరా తీస్తుందంటే వాళ్ళు రూమర్స్ ఎంత త్వరగా స్ప్రెడ్ చేస్తారో బాగా తెలుసు రక్షకి. సో ఈవినింగ్ అయిపోవడంతో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. మళ్ళీ రేపు చూద్దాంలే, కనిపిస్తే సారీ చెప్పడానికి అనుకుని. నైట్ డిన్నర్ కూడా అలాగే ఆలోచిస్తూ చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి పడుకుందాం అనుకుంటుంది, కానీ అస్సలు నిద్ర పట్టదు. రంగానే గుర్తొస్తూ ఉంటాడు. ఇంతకు ముందరైతే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తూ నిద్ర పట్టేది కాదు, కానీ అది వేరే అనుకోండి థాట్స్. ఊరంతా వెతిక, అయినా సరే కనిపించలేదు. రేపు ఎలా అయినా తనకి సారీ చెప్పాలి అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ అలా ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి నైట్ డ్రెస్ వేసుకుని కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా హడావుడిగా వెళ్ళిపోతుంది రంగ కోసం వెతుకుదామని. దారిలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తూ రక్షమ్మ అంటూ నవ్వడం, పలకరించడం చేస్తూ ఉంటారు. అందరూ కనిపిస్తారు, కానీ తను వెతుకుతున్న మనిషి మాత్రం ఎక్కడ కనిపించడు. మొత్తం విలేజ్ అంతా పొలాల్లోని అలా తిరుగుతూ ఉంటుంది తన కోసం వెతుకుతూ. ఒక పక్క నుంచి ఎండ మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది. ఆ ఎండకి చెమటలు కారిపోతూ ఉంటాయి. రక్షకి చాలా చిరాకు వచ్చేసి ఆ హెయిర్ కూడా లీవ్ చేసుకుని ఉండడంతో దాన్ని ముడి పెట్టేసుకుని హ్యాండ్కి ఉన్న క్లచ్ తీసుకుని పెట్టేసుకుంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళాక ఒక పొలంలో ఒక అతను తలపాగా కట్టుకుని హాఫ్ హ్యాండ్స్ పనేలు వేసుకుని ఎద్దులతో దున్నిస్తూ కనిపిస్తాడు అనమాట. డర్రంటని రక్ష అటువైపుకు చూస్తుంది. ఆ సౌండ్ విని ఇక్కడున్నావా అనుకుని రంగా వైపు చూస్తుంది. సేమ్ ఎలా అయితే తను ఫస్ట్ టైం రంగాన్ని చూసిందో అదే పొజిషన్లో ఉంటాడు. ఫేస్కి హ్యాండ్స్కి ఫుల్ బురద ఉంటుంది. మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేసి చాలా ఇన్హైజనిక్గా అనిపిస్తాడు. రక్ష అది చూసి కొంచెం యాక్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. మళ్ళీ తన అవతారం చూసుకుని తను కూడా స్వెట్తో కొంచెం తడిచినట్టు కనిపిస్తుంది షర్టు. అర్థం చేసుకుంటుంది. ఇంత ఎండలో ఆ పొలంలో కష్టపడుతూ పనిచేస్తే హైజెనిక్గా ఉండాలంటే ఎలా ఉంటారు? ఇలాగే ఉంటారు వీళ్ళు అనుకుని కొంచెం నార్మల్గా ఆలోచిస్తుంది రంగ కోసం. ఆ తర్వాత ఓయ్ అంటుంది, తనకి వినిపించదు. నెమ్మదిగా కాలువ దాటుకుని పొలం గట్టు మీద నిల్చుని నడుచుకుంటూ రంగ ఎటు సైడ్ ఉన్నాడో అటువైపుకి వెళ్తుంది కొంచెం దగ్గరగా. రంగా మాట్లాడాలి నీతో అంటుంది. రంగా అప్పుడే చూస్తాడు. దిగనా వద్దా అనుకుంటూనే ఆ బురదలో కాలు పెడుతుంది. కొంచెం స్లిప్పరీగా ఉండి జారిపోయి ముందరికి పడిపోతుంది. మొత్తం ఫేస్ కూడా ఇంకా అందులో కూరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం చేతులు అలాగే ఆనించి ఫేస్ ఇలా లిఫ్ట్ చేస్తుంది. మొత్తం ఫేస్ నిండా ఇంకా బురద కొంచెం నోట్లోకి కూడా వెళ్ళిపోతుంది. షట్ యాకంటూ తుతూ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు రంగా పరిగెట్టుకుంటూ వచ్చి కొంచెం ఫాస్ట్గా వచ్చి రక్షని నడుము పట్టుకుని పైకి లేపుతాడు. రక్షమ్మ అంటాడు రంగా. రక్ష అయితే అదంతా చూసుకుని యాకని చిరాకు పడుతుంది. స్టిల్ ఇట్స్ హైడ్రేటెడ్ అనుకుని ఐ డోంట్ కేర్, నాకు ఇది అస్సలు నచ్చలేదు అనుకుంటుంది. మనసులో చిరాకు పడిపోతూ ఉంటుంది. తన వైపు తను చూసుకుని కొంచెం ఏడుస్తున్నట్టు, రంగా ప్లీజ్ నన్ను ఎక్కడైనా వాటర్ దగ్గర తీసుకెళ్ళవా? ఇక్కడ దగ్గరలో ఏమైనా చెరువు కానీ లేదంటే వాటర్ పంప్ కానీ ఉంటే ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని అడుగుతుంది ఏడుస్తున్నట్టు. సరే రక్షమ్మ, దగ్గరలో ఒక చెరువు ఉంది రండి అనేసి తీసుకెళ్తూ ఉంటాడు. రక్ష అయితే అమ్మయ్య అనుకుంటుంది. అప్పటి వరకు ఎక్కడ నిన్న తనన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇతన్ని పట్టించుకోడేమో చెప్పడేమో అనుకుంటుంది, కానీ హీస్ రియల్లీ ఏ గుడ్ గాయ్ అనుకుంటుంది. రంగా రక్షని చెరువు దగ్గరికి తీసుకెళ్ళగానే ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కిందకి దిగేసి మొత్తం కడిగేసుకుంటూ ఉంటుంది. ఆ చెరువు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం అన్ని కలువ పువ్వులు, వాటి చుట్టూ చిన్న చిన్న చేపలు స్విమ్మింగ్ చేస్తూ. తను ఫేస్ కడుక్కోగానే కొంచెం దూరంలో ఒక పక్కకి లైట్గా అవి కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత తన ఫ్రంట్ పార్ట్ని క్లీన్ చేసుకుంటూ కొంచెం సైడ్కి చూస్తుంది. కొంచెం దూరంలో రంగా తన ఫేస్ అది కడుక్కుంటూ ఉంటాడు. ఆర్మ్స్, చేతులకి బొద్దు అది ఉంటుంది కదా. రక్ష అలా రంగానే చూస్తూ తన బాడీని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. రంగా మొత్తం కడిగేసుకుని ఆ తర్వాత తన తలకున్న తలపాగాన్ని తీసుకుని ఫేస్ని, తన చేతుల్ని దాంతో తుడుచుకుంటాడు. ఆ తర్వాత దాన్ని మెడలో వేసేసుకుని రక్ష వైపుగా వస్తాడు. రక్ష కూడా అప్పటికి క్లీన్ చేసేసుకుని పైకి వస్తుంది.
కానీ రక్ష అక్కడ ఉంటుంది కానీ ఇంతకు ముందర జరిగిన సీనే తన కళ్ళ ముందర ఆడుతూ ఉంటుంది. తను కొంచెం కొంచెంగా మట్టిని తన ఫేస్ మీద నుంచి, ఆ చేతుల మీద నుంచి కడుక్కుంటూ ఉండడము, ఆ ఎండకి తన హ్యాండ్స్ కొంచెం మెరుస్తున్నట్టు అనిపించడము, ఆ కండలు అవన్నీ ఇంకా ఒక చాలా మ్యాన్లీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత తన ఫేస్‌ని తుడుచుకుంటూ ఉంటే నెమ్మదిగా మీసం, గెడ్డం అది రివీల్ అవ్వడము మొత్తం. రంగా దగ్గరకొచ్చి నిల్చున్న వెంటనే ఆ కండలవి చూసి నోరొదిలేసి అలాగే చూస్తూ ఉంటుంది. "ఏంటి రక్ష సొల్లు కార్చుకుంటున్నావు" అని తన మైండ్ వాయిస్ అంటుంది. నోరు మూయి, నేనేం సొల్లు కార్చుకోవట్లేదు అనుకుంటుంది. రక్షకి ఫ్రంట్ పార్ట్ ఒకటే కదా మడ్ అవుతుంది. సో మొత్తము లోపలికి దిగ్గేయదు. ముందర పార్ట్ ఒకటే కడుక్కుంటుంది. థ్యాంక్ గాడ్ హెయిర్ ముడి పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే అది కూడా క్లీన్ చేసుకోవాల్సి వద్దును అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రంగా వైపు చూసి స్మైల్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ రంగా. అండ్ నిన్న నేను నీతో అలా మాట్లాడాల్సింది కాదు, మీ పేరెంట్స్ గురించి సారీ అని కొంచెం కళ్ళు చిన్నవి చేసి చెప్తుంది రంగా వైపు చూస్తూ. రంగా జస్ట్ తల ఊపుతాడంతే ఓకే అన్నట్టు. ఎనీవే నా సారీని యాక్సెప్ట్ చేశాడు, అదే చాలు అనుకుంటుంది. సో నేను ఇంటికి వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ వెళ్ళబోతుండగా రంగా ఇలా అంటాడు, రక్షమ్మ పిలవగానే రక్ష వెనక్కి తిరుగుతుంది. ఏంటి అన్నట్టు చూస్తుంది. మీరు ఇలానే ఇంటికి వెళ్తారా అని అడుగుతాడు. ఏ ఇలానే అంటే మీరు తడిచిపోయారు కదా, కొంచెం ఆరాక వెళ్ళొచ్చు కదా. ఏం పర్వాలేదు, ఎండగానే ఉంది కదా, ఏం కాదులే. అయినా నేను ఇంటికి వెళ్ళేలోపు నా క్లాత్స్ ఆరిపోతాయి. అది కాదు రక్షమ్మ, ఈ బట్టలతో అసలు ఎలా వెళ్తారు అంటాడు. అసలు కనీసం కిందకు కూడా చూడ్డు, ఫేస్ వైపు చూసే మాట్లాడతాడు. నా బట్టలకి ఏమైనాయి అనేసి కిందకు చూసుకుంటుంది. ఓ గాడ్ అనేసి వెంటనే చేతులు మూసేసుకుని అటు తిరిగేస్తుంది. యాక్చువల్గా రక్ష వైట్ టీ షర్ట్ వేసుకుంటుంది. సో లోపల బ్రా థిక్ కలర్ వేసుకుంటుంది. సో అదంతా కనిపిస్తుంది. వాటర్తో కడుక్కోవడం వల్ల తను క్లీన్ చేసుకునేటప్పుడు తన కాన్సన్ట్రేషన్ అంతా రంగా మీద ఉంది కదా. సో ఇక్కడ చూసుకోదనమాట ముందర ఏమున్నది అనేసి. థ్యాంక్ గాడ్ కింద బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ ఊహ కూడా నా వల్ల కాదు అనుకుంటుంది. రంగా తన మెడలో ఉన్న టవల్ తీసి కొంచెం ముందుకు చాపుతాడు. రక్షమ్మ మీకు అభ్యంతరం లేకపోతే నా రుమాలు తీసుకోండి. రక్ష తన చెయ్యిని వెనక్కి చాపుతుంది. రంగా తన టవల్ని తన చేతిలో పెట్టేస్తాడు. రక్ష తన వెనక నుంచి ఆ టవల్ని ముందరంతా కవర్ అయ్యేలాగా ముందుకు కప్పుకుని చేతులతో పట్టుకుంటుంది. ఆ తర్వాత రంగా వైపుకి తిరిగి థ్యాంక్స్ అని చెప్తుంది. రంగా జస్ట్ ఓకే అన్నట్టు తల ఊపుతాడు అంతే. మళ్ళీ ఆ తర్వాత రక్ష అక్కడ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో అందరూ నార్మల్గానే పలకరిస్తూ బాగున్నావా అని అన్ని ఆరాలు అడుగుతూ ఉంటారు. తను నార్మల్గానే సమాధానం చెప్తుంది. వీళ్ళకి నేను ఆడగలేనా ఈ టవల్లో అనుకుంటూ ఉంటుంది. ఇంటికి రాగానే వాళ్ళ తాతయ్య వరండాలో ఎదురవుతూ ఉంటారు. ఆయన తనని చూసిన వెంటనే కళ్ళు పెద్దవి చేసుకుని ఏమైందమ్మా నీకు అని అడుగుతాడు. ఏం లేదు తాతయ్య, కొంచెం స్లిప్ అయ్యి చెరువులో పడిపోయా. థ్యాంక్ గాడ్ నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి సరిపోయింది హహ అంటూ కొంచెం నర్వస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నవ్వుతుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది రంగని ఏమొద్దు అన్నారు రివీల్ చేసిన వెంటనే. సో రిషి చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో అడిగితే పర్వాలేదు రంగా బాగానే ఉంది ఉంచేయండి అన్నారు. అందుకే ఇంకా అదే కంటిన్యూ చేసేస్తాను. సో స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.